అయితే మీ ఫస్ట్ సినిమా హిట్ అవగానే ఒక టాక్ నడిచింది, ఎన్టీఆర్ గారితో మీ సినిమా ఉంటుందని చెప్పేసి. అది కూడా రాజా ది గ్రేట్ అని చెప్పేసి అది రిలీజ్ అయిన తర్వాత చాలా మంది అన్నారు. అది ఎందుకు ఇప్పటివరకు మెటీరియలైజ్ కాలేదు ఎన్టీఆర్ గారితో అన్న సినిమా? అది 2, 3 సార్లు మీటింగ్స్ అయ్యాయండి. బట్ నేను చెప్పాను కదా! నాకు కొద్దిగా తుత్తరెక్కువ. ఉమ్, 3, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు ట్రావెల్ చేస్తే మేబీ ఎక్కడో చోట పాపం వాళ్ళు కూడా 1, 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఉమ్, ఈజీగా వచ్చి బెట్ చేయలేరు కదా మన మీద. ఉమ్, సో ఇంకొక 3, 4 నెలలు, 5 నెలలు ఓపిక్గా ట్రావెల్ చేస్తే అయ్యేదేమో. ఉమ్, అంటే వాళ్ళేంటి కంప్లీట్‌గా స్క్రిప్ట్ ఒకసారి అయ్యాక కూర్చుందాం ఇలాంటంటే ఉండదేమో అని భయంతో వెళ్ళిపోయేవాళ్ళు. ఉమ్, మనల్ని హోల్డ్ చేస్తున్నారేమో పాపం ఉమ్. కంటిన్యూ అయితే చేసేసేవాళ్ళు. ఎస్ సార్, ఎస్ సార్. ఆ ప్రాసెస్‌లో జరిగిన కన్‌ఫ్యూజన్‌లో నేను ప్రతిసారి ఎళ్లి కలవటం, అది స్ట్రెచ్ అవుతున్న టైంలో అమ్మో! అని చెప్పి వెళ్ళిపోవటం. ఉమ్. ఈ గ్యాప్‌లో మిస్ అయినాయి. బట్ ఖచ్చితంగా డెఫినెట్‌లీ ఇన్ ఫ్యూచర్ ఏదో ఒకసారి అవకాశం వస్తే ఈసారి ఎంత స్ట్రెచ్ అయినా వెయిట్ చేసి చేస్తా. అదే సార్, అంటే మనకి ఫస్ట్ మీరు అన్నది కరెక్టే, ఫస్ట్ సినిమా తర్వాత ఆ భయం ఉంటుంది, ఎందుకంటే మనం ఫైనాన్షియల్గా అప్పటికి సెటిల్ అయ్యి ఉండం, తర్వాత వచ్చిన అవకాశాలు పోతాయేమోనని. బట్ ఒక 4-5 సినిమాల తర్వాత అయితే మనకి అదే అంటే ఇప్పుడు వస్తుంది. సో మీ నెక్స్ట్ ఇప్పుడు చిరంజీవి గారి తర్వాత బకెట్ లిస్ట్లో ఎవరున్నారు, ఉన్నారా ఎన్టీఆర్ గారు? బకెట్ లిస్ట్ నాకు అబ్బో చాలా పెద్దగా ఉంటుంది. నేను చేస్తే వదిలితే నేను అందరితో చేసేస్తాను. ఒకరితో లాగాను నేను. కానీ అంటే మనం అనుకుంటాం కదా సార్, మన దగ్గర ఉన్న స్టోరీస్ సెటప్ అది లైన్ అంటే చేసుకుంటాం అట్లా కదా. నాకు కాదు. అప్పుడు ఆ టైంలో మార్కెట్లో ఎవరితో చేస్తే బాగుంటది, ఉమ్, ఏ హీరో మనకి ఇమీడియట్ అప్రోచ్ అవ్వచ్చు, ఎవరితో అయితే ఇమీడియట్ గా ప్రాజెక్ట్ టేక్ ఆఫ్ అవుతుంది అని అనాలిసిస్ చేసుకొని ప్రాసెస్ చేయాలి. ఉమ్, అలా చూసుకొని చేస్తాను నేను. ఐడియాస్ అని పెట్టుకుంటాం. ఉమ్, గబుక్కున్నారన్న ఒక పాన్ ఇండియన్ ఫిల్మ్ చేయాలి అని అంటే అప్పుడు మళ్ళీ దానికి టైం ఎఫర్ట్ పట్టుకొని చేయాలి. ఉమ్. అంతే కదా. సో అది మనకి అది ఎప్పుడు తగులుతుందో తెలియదు. అదే, సో తగిలే వరకు మన పని మనం చేసుకుంటాం. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీతో వెయిట్ చేయడానికి రీజన్ ఏంటంటే, ఒక అదుర్స్ లాంటి సినిమా చూసి చాలా కాలం అయిపోయింది, వాళ్ళు కూడా ఒక ఆకలితో ఉన్నారు యాక్చువల్గా. ఎన్టీఆర్ గారు కంటిన్యూస్ గా హిట్స్ లో ఉన్నా కూడా. సో అనిల్ రావిపూడి అయితే మళ్ళీ ఆ జోనర్ ఫిల్ చేసేస్తాడు, మాకు అలాంటి దాన్ని మించిన ఇప్పుడు ఆ స్టార్స్ కూడా అలా ఇప్పుడు అదుర్స్ లాంటి సినిమా చేయాలంటే మళ్ళీ రీజనల్ గా మన వరకే చేయాలి, ఉమ్, నాట్ లైక్ పాన్ ఇండియన్ ఫిల్మ్. బట్ Yes. ఇప్పుడు వాళ్ళ గేమ్ మొత్తం పాన్ ఇండియాలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఉమ్, సో మళ్ళీ ఓన్లీ ఫర్ ఇదన్నప్పుడు వాళ్ళు డిసిషన్ తీసుకోవడానికి కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఉమ్. సో అందుకే 3 years 3-4 years హౌ ద వేవ్ విల్ గో అనేది చూడాలి, Yes. ఇండియన్ వేవ్ బట్టి. ఎస్ ఎస్, మీరు మంచి రైటరు, టాలెంటెడ్ డైరెక్టరు, అలాగే మంచి ఈజ్ ఉన్న యాక్టర్ కదా. సో మూడిట్లో ఏ క్రాఫ్ట్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు? డైరెక్షన్ ఎనీ డే డైరెక్షన్ ఇస్ మై ఫస్ట్ ప్రయారిటీ. అంటే మీరు రైటర్గా ఉన్నప్పుడు ఎక్కువ ఎంజాయ్ చేశాను అన్నారు కదా డైరెక్షన్. అదే అంటుంది కదా, రైటింగ్ ఎప్పుడు ఏంటంటే సరదాగా సిట్టింగ్ లో కూర్చొని సీన్స్ డెవలప్ చేస్తున్నప్పుడు ఇట్స్ లైక్ వన్ కైండ్ ఆఫ్ ఇది. బట్ జాబ్ వైజ్ వచ్చేసరికి నాకు డైరెక్టింగ్ ద ఫిలిం అనేది ఆ క్రాఫ్ట్ బాగా ఇష్టం. రైటింగ్ ఎనీవే అది అది నాకు దాంట్లో గ్రిప్ ఉంది కాబట్టి నేను రాసుకుంటూ వస్తున్నాను అన్ని సినిమాలు. బట్ డైరెక్షన్కి వచ్చేసరికి ఏంటంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేసే టైంలో నేను రాసిన రైటింగ్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది. సో ఇన్ దట్ వే ఐ కెన్ గివ్ మోర్ మార్క్స్ టు ద డైరెక్టర్, నాట్ టు ద రైటర్. ఓకే, సో నాలో ఉన్న రైటర్కి డైరెక్టర్కి నేను ఎక్కువ మార్క్స్ ఇచ్చేస్తాను, డైరెక్టర్కి ఎక్కువ మార్క్స్. సో ఎందుకంటే రైటింగ్ స్కిల్ ఉండటం వల్ల షార్ట్ మేకింగ్ కానీ ఏదైనా ఇంప్రూవ్ చేసేటప్పుడు కానీ రెండు ఒకదానికొకటి హెల్ప్ అవుతుంది.